फ्रेंड्स, सबको सलाम वालेकुम, ईद मुबारक। आपको सब जनों को ईद हमारा तरफ से ईद मुबारक। మేమంటే ఫ్రెండ్స్ ఇలా తయారైనాం. నాకు కొత్త డ్రెస్ అండి పండగది. ఇక చూడండి ఎలా ఉంది, బాగుందా? కొత్త డ్రెస్ వేసుకున్నా నేను పండగకు. ఇదే తెచ్చుకొని కుట్టించుకున్నా ఫ్రెండ్స్. బాగుందా ఇదైతే? ఇంకా మేము కొత్త బెడ్షీట్కి వేసినామండి బెడ్కు. ఇక కొత్త బెడ్షీట్ వేసినాం కానీ ఏమందంటే కార్వాన్ మండిల్నే తెచ్చినామండి. హాయ్ అని చెప్పు మరి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్ అండి. ఇది తెచ్చినా అండి కొత్తది. అయితే ఏమైందంటే ఇక్కడ కొంచెం జినిగిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇక కొంచెం జినిగిపోయింది, కొద్దిగా జినిగిపోయిందండి. కొద్దిగా జినిగిపోయింది చూడండి. కొద్దిగా జినిగిపోయిందండి. పంచ ఉంది. కొత్త బెడ్షీట్ వేసినాము, 2 వేసినాము. అక్కడ ఒకటి మా చిన్న మంచం ఉందండి, దానికి వేసినాము. ఇంకా వేసినాము. ఇక్కడ ఇది వేసినా. ఎలా ఉంది, బాగుందా? కలర్స్ ఉండదని మొన్న కార్వన్ మండిలో తెచ్చింటివి. వేసిన కొత్త మంచానికి 2 బెడ్షీట్లు తెచ్చింటివి. ఆ బెడ్షీట్ బాగుంది కానీ ఇదే చాలా పల్చగా ఉంది. 500లకు 2 బెడ్షీట్లు అంటే తెచ్చింటి. పల్సగా ఉంది, చినిగిపోయింది చూడండి. ఏంగానే చినిగిపోయింది అది. ఎందుకంటే బట్ట చాలా పల్సగా ఉంది. ఇంకా ఎట్లానే ఉండాలి బట్ మనమైతే రెడీ అయినామండి. ఇంకా మేము షామే చేసినాం, అన్నీ చేసినాం. పెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే షాంగుల్ పాశం చేసిన ఫ్రెండ్స్. షాంగుల్ది పాశం అయితే చేసిన. కిస్మిస్ అవి అయితే వేపిన, నెయ్యి లేపెట్టిన మళ్ళా. అంటే కొన్ని వేసిన దీంట్లో. ఇంకా పక్కకు అవసరం అయితే అయితేనే ఇందులో వేపి పెట్టిన పక్కకు. పొట్టలో వేస్తున్నా. చికెన్ వండినామండి, అన్నం చికెన్ చేసినాం, కూర్మా చికెను. మళ్ళానేమో అది అన్నం వండినాం, చికెన్ చేసినాం, షాంగులు చేసినాం. పట్టే చికెన్ అన్నం తిన్నాం. తినేసి నమాజ్ చదువుకున్నాం. పని అయింది, పొద్దున్న లేచినాం. అంతా పని చేసి మా పిల్లలకైతే ఇల్లు దూడిచి మొత్తం పని చేసుకొని బెడ్షీట్లు చేంజ్ చేసుకొని స్నానాలు చేసుకొని నమాజ్ చదువుకొని ఇంకా వంట చేసేసినాం. వంట చేసేసి ఇక షాంగులు చేసినాము. షాంగుల పాశం ఇంకా ఇవి ఎక్కువ ఎందుకు వేయలేదంటే మా పిల్లలు కొంచెం తక్కువనే వేస్తే బాగుంటుంది దీంట్లో అని. ఇంకా పక్కకు నెయ్యి లేపినండి, నెయ్యి లేపి పెట్టిన. ఇవి బాదం కిస్మిస్ ఇవి నెయ్యి లేపి పెట్టిన. ఇంకా తర్వాత దీంట్లో వేసుకోవచ్చు తిన్నికని. ఇంకా ఇంత ఉంది. सबको ईद मुबारक हमारा तरफ से सबको, अंदर की रमज़ान मुबारक। ఇది షాంగుల పాశం చేసిన ఫ్రెండ్స్. నేను చేసి రేపు పిల్లలు తిన్నారు. మా చిన్న కూతురు తినాలండి, తినాలని మా పెద్దబాయి అన్నం అయితే తిన్నాము. నా మజలు చదువుకొని అన్నం తినేసి కూర్చున్నాం. ఇంకా వీడియోలకి చికెన్ చేసినాం. మా చిన్నమ్మాయి వండిందండి ఇప్పుడు చికెన్. ఎందుకంటే కూర్మా చేసింది, యూట్యూబ్లో చూసి చేసింది ఆమె గిట. నేను అన్నం వండిన, షాంగుల పాశం చేసిన, ఇది చేసుకున్నాం. మా పెద్ద పనులు అయితే అయిపోయినాయి. పెద్ద పని కదా ఇంకా తినేసి ఇప్పుడు సరిపోయింది. తీయగాలన్న తీయగా బరబరే ఉంది, బాగుంది. సరే అట్లే ఉండాలి. ఎక్కువ తీయగా ఉందో బాగుంది అని అంతా తీయగా ఏం లేదు, మామూలుగానే బాగుంది, చాలా బాగుంది. ఇంకా మా పండుగ అయితే ఇప్పుడు అయితే ఇట్లా జరుపుకున్నామండి. మా బాబు అయితే నా మస్కో వేసిండు, చంద్రచిండు, మేము చదువుకున్నాం, కుక్కున్నాం. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా కొంచెం షేమైందా కూడా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంత పంపిస్తా, డబ్బాలా పంపించేస్తా వేసి. మాదైతే కలవానికి మా చిన్నమ్మాయి దోస్తులతో పోయింది కలవానికి. పండగ కదా, దోస్తులతోకి పోయింది. ఇంకా మేమైతే కూర్చున్నాం ఇంట్లో ఇప్పుడు. మా బాబు ఇట్లా నమస్కారం వచ్చి కూర్చున్నాడు, మా పిల్లలు ఉన్నారు. చక్కెర ఎక్కువ తీయగా ఏం లేదు పాపం, ఇట్లనే ఇట్లా వేస్తేనే బాగుంటుంది. ఇంత ఎక్కువ తీయగా అంటుంది మనిషికి. ఎక్కువ తీయగా తినే అలవాటు ఉంది దానికి. అంత తీయగా తినరాదు, చప్పగా తింటేనే బాగుంటుంది అంత తీయగా. నేనైతే చాయ్ గిట్టే సప్పగానే తాగుతానండి, ఇదైతే సప్పగానే. ఇంకా ఇది ఇవ్వాలి మా పిల్లలకు, ఇది ముగ్గురికి. నాకు 2 కూతుర్లు 1 బాబు కదా, వాళ్ళకి ఇది ఇవ్వాలి. ఇదే అడుగుతారు ఆ పిల్లలు, ఏమి ఇస్తావు? ఇస్తాడు చూడని. ఇంకా అతనికి ఇస్తే తీసుకుంటాడు. నా చిన్న కూతురు, అమ్మ మమ్మీ నాకు ఇది కావాలి 500 కావాలి అన్నది. రాత్రినే చెప్పింది 500 కావాలి. అంత ఏం లేదు, మా పిల్లలు ఎంత ఇచ్చినా తీసుకుంటారండి. అంతా కాకుండా ముగ్గురికి 200 ఇస్తాను అంతే. ఇంకా ముగ్గురికి 200 ఇస్తా, ఇది ఇస్తా, ముగ్గురికి ఇచ్చేస్తా. ఇప్పుడు ఇయ్యను, కాసేపు అయినా చిల్లర తెప్పిస్తా. చిల్లర లేదు, మా చిన్న కూతురు అయితే దోస్తులకు పోయింది కదా, కల్వానికి వచ్చినాక చిల్లర చేపించి ఇస్తా. ముగ్గురికి 200 ఇస్తా. సంవత్సరం ఒకసారి వస్తుంది ఇది పెద్ద పండగ, అందుకనే ఇవ్వాలి కంపల్సరీ ఇస్తాను. ప్రతి సంవత్సరం అంతేలేండి 200. పోయిన సంవత్సరం అయితే 200 ఇచ్చింటి. ఇంకా అంతే ఇస్తాం, ఏం చేస్తాం మనకు తగ్గట్టుగా.
ఇవి నెయ్యి లేపినందుకు మంచిగా వచ్చినాయండి. మా పిల్లలు ఏమంటే నెయ్యిలో వేస్తే తినరండి. మా పెద్ద కూతురు మా చిన్న కూతురు అసలు. మా బాబు ఫస్ట్ తినకుండా ఇప్పుడు తింటున్నాడు కొంచెం. నెయ్యిలు వేస్తే తినరు, ఎందుకంటే అది వాసన వస్తుంది కదా నెయ్యి, దాని గురించే. అందుకే వాళ్ళకి అలాగా వేరే గిన్నెలో పెట్టిన కొన్ని, వేరే గిన్నెలో పెట్టిన వాళ్ళకి కొన్ని. ఇంకా నేనేమో ఇవి వేసి పెట్టిన. ఇంకెవ్వరు తినలేరు, మేమైతే తింటున్నాం. ఫస్ట్ ఇతను తిన్నాడు. ఇంకా నేను కొంచెం టేస్ట్ చేసినా బాగానే వచ్చిందండి. 3 లీటర్ పాలు 3 లీటర్ పాలు చేసిన. 1/2 లీటర్వి 3 ప్యాకెట్లు తెచ్చిండే ఒకవేళ. అందులో కొంచెం మాకు చాయ్ చేసుకున్నామండి. చాయ్ చేసినాము, 2 పూటలు చాయ్ కానీ 1 లీటర్ పాలతోని షంగులు చేసేసినాం. షంగులు చేసి కూర్చున్నాం. ఇంకా అదే కదా తిన్నామండి. తిని కూర్చున్నాం. అందరు పండుగలు ఎట్లా చేసుకున్నారు? మంచిగా చేసుకుంటారు. 8 నిమిషాలు వచ్చింది. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.